ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 1936 లక్నోలో పుట్టింది. రైతు సంఘం పుట్టి సుమారు ఈ రోజుకి 90 సంవత్సరాలు అయింది. ఈ రైతు సంఘం పుట్టిన తర్వాత రైతు సమస్యలపైన అనేక పోరాటాలు చేసింది. గిట్టుబాటు ధరకైతేనేమి, రైతు పండించిన పంటకు వెసులుబాటు కోసం, రైతు కూలీల కోసం అనేక పోరాటాలు చేసిన జరిగింది. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ ఏమంటే, పక్క రాష్ట్రం తెలంగాణలో మాదిరిగా రైతులకు 2 లక్షల రూపాయలు మాఫీ చేసింది. మనకు కూడా ఆంధ్రప్రదేశ్ కూడా మాఫీ చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తుంది. కాబట్టి రైతు సంఘం పుట్టినప్పటి నుండి ఎత్తు చాకరీ విముక్తి కోసం, రాజభరణాల రద్దు కోసం అనేక సమరశీల పోరాటాలు రైతు సంఘం చేసింది. అలాగే ఇప్పుడుండే ప్రభుత్వం కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు అరికట్టడంలో ప్రభుత్వం చాలా విఫలమైంది. కాబట్టి రైతులు వెంటనే చర్య తీసుకోవాలని, అలాగే రైతు పండించే పంటకు ప్రతి పంటకు ముందే ప్రభుత్వం ధర నిర్ణయించాలి. రైతుకి ఏ పంట అయితే వెసులుబాటు అయితే ఆ పంట వేసుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సూపర్ 6 విధానాలు మహాకూటమి ఎన్నికల ముందు చెప్పినాయి. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు ఏమాత్రం నెరవేర్చలేదు. అలాగే గ్రామీణ ప్రాంతంలో, పట్టణంలో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్ల భూమి ఇస్తామనింది. అయినా ఇంతవరకు ఇలా. అలాగే ఈ మహాకూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు, సూపర్ 6 వాగ్దానాలు ఇంతవరకు ఇవ్వలేదు. చదువుకున్న విద్యార్థులకు, నిరుద్యోగులకు నెలకు ఉద్యోగం లేకపోతే 3,000 పింఛను అన్నాయి. 3,000 పింఛను కూడా ఇవ్వలేదు. అలాగే ప్రతి మహిళ 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు నెలకు 1,500 ఇస్తామన్నారు. అయినా ఒక్కరుంటే 1,500, ఇద్దరుంటే 3,000, నలుగురుంటే 4,500, 6,000 వరకు ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పిన మహాకూటమి ఏ మాత్రము ఒకటి కూడా నెరవేర్చలేదు. ఇక్కడ పక్కన మన ఆలూరు దగ్గర గూడెం ఉంది. భారీ వర్షాలు వస్తే నీరు పోతాయి. అక్కడ గూడెం దగ్గర ఒక రిజర్వాయర్ కట్టి, నలుడోన మలువాళ్ళ దగ్గర 2 రిజర్వాయర్లు కట్టే ఆలూరు, ఆదోని, వలగుంద, కోడుమూరు, కర్నూలు వరకు సాగునీరుతో పాటు సాగునీరు పోయేదానికి అవకాశం ఉంటుందని ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తుంది. కాబట్టి ఈ రైతు సంఘం పుట్టి 90 సంవత్సరాలు అయినా ఎన్నో రైతు సమస్యల కోసం, కల్తీ విత్తనాల కోసం, సబ్సిడీ విత్తనాల కోసం ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర ఆంధ్రప్రదేశ్ రైతు సంఘానికి ఉంది. నా పేరు బసాపురం గోపాల్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆదోని నియోజకవర్గ కార్యదర్శి. ఇప్పుడు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆదోని మండల 2 మన బీజీ ఎల్లప్ప గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. కామ్రేడ్స్, బసాపురం గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. ఈ రైతు సంఘం పుట్టినప్పటి నుంచి కానీ ఏమాత్రం కానీ ప్రతిదాన్ని రైతులు కష్టాలను ఎక్కడైనా కానీ విత్తనాలు కానీ, సబ్సిడీ విత్తనాలు కానీ, దానిపైన వ్యవసాయ భూములు కష్టపడి పండించే రైతులకు ఎప్పటికైనా కానీ వృధా చేయకున్నట్ల మనం ఏదైనా కష్టపడి చేస్తే కానీ దానికి అందేటట్లుగా ప్రభుత్వము, గవర్నమెంట్ చర్య తీసుకోవాలని, ప్రతి పంటకు ముందే శ్రీకర ధరలను నిర్ణయించాలని, దానిపైన బ్యాంకుల్లో కానీ 2 లక్షల రూపాయలు ఇక్కడ మన తెలంగాణలో మాఫీ అయినవి కానీ ఇప్పుడు కానీ మనకి కానీ మాఫీ చేయాలని మనం ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తున్నాము, ధర్నాలు కానీ చేస్తున్నాము. మొన్న కానీ 3 సెంట్లు స్థలం ఇవ్వాలి, పట్టణంలో 2 సెంట్లు, టౌన్లో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్లు ఇవ్వాలని దానిపైన ధర్నాగా చేసినాము. కానీ ఇంకా ఒకటి
భూములు కానీ ఎక్కడైనా ఉంటే కానీ మనము రైతులు కాబట్టి మనకి ఇదే ఊర్లో కానీ ఇంటి ముందు కానీ భూము సాగు చేయకున్నట్లు మన వాళ్ళకి ఇచ్చినారు కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కానీ దాన్ని మేము మండల సెక్రటరీ అయినాము, దాన్ని అందరికీ మన సభ్యతలు తీసుకున్న వాళ్ళకి అందరి గ్రామ ప్రజలకి మనం అన్ని దాన్ని ఏర్పాటు చేస్తాము. కాబట్టి మన ఊర్లో ఎట్టి పరిస్థితుల్లో ఏమైనా ఉంటే కానీ మన గోపాలన్ ఉన్నాడు కాబట్టి మన ఈరన్న కరెంట్ ఈరన్న శాఖ సెక్రటరీ ఉన్నాడు కాబట్టి వీరికి వెంటనే ఏమాత్రం మీకు ఏమన్నా అవసరాలు ఉంటే మనకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాము. ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో నమస్కారం.